సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా బుధవారం రాస్తారోకో నిర్వహించారు. బాల్కసుమన్ చిత్రపటానికి చెప్పుదెబ్బలు కొట్టి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డికి బాల్కసుమన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బాల్కసుమన్ చిత్రపటాన్ని తగలబెట్టడం జరిగింది. మరి బాల్కసుమన్ నువ్వు ఒక మంచి పార్లమెంటేరియన్గా పనిచేసినావు, ఒక శాసనసభ్యునిగా పనిచేసినావు, నీకు సిగ్గు మానము లజ్జ ఇంకేమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి బాల్కసుమన్ నిన్ను ఒక మంచి మేధావి అనుకున్న ఉస్మానియా యూనివర్సిటీ చదివిన వ్యక్తివి నువ్వు, కానీ ఇంత పరుషపదంతో దిగజారి రాజకీయాల్లో దిగజారు తత్వానికి దిగజారిన నిన్ను మనిషి నానల్లా పశువు నానల్లా ఏమనాలనో అర్థం కాకుండా ఉన్నది. కనుక ఒక్కసారి నువ్వు యాది పెట్టుకో, ఖబర్దార్ బిడ్డ, రాజకీయాల్లో నైతిక విలువలు లేని రాజకీయాలను వేస్తే చరిత్ర నిన్ను ఊరుకోదు, చరిత్ర నిన్ను క్షమించదని చెప్పేసి ఈ సందర్భంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను నిర్మల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సవాల్ విసురుతా ఉన్నా. లేని పక్షంలో బిడ్డ నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నీకు మా కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల సత్తా ఏందో చూపిస్తాం. నువ్వు బిడ్డ ఈరోజు కేసీఆర్ వేసిన కుక్క బిస్కెట్వి, ఆ బిస్కెట్కి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ నీ రోజులు చెల్లినాయి, ఇన్ని రోజులు ప్రభుత్వం ఉన్నదని నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా చెల్లింది. ఇక ముందు అట్లా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నిన్ను ఉరికించుకుంటా కొట్టే పరిస్థితులు దగ్గరికి పడ్డాయి బిడ్డ. రేపు ఇప్పటికన్నా నువ్వన్నీ మానుకో, పిచ్చి చేష్టాలు మానుకో. నీకు ఇంకా సిగ్గు బుద్ధి జ్ఞానం రాలేదు, ఓడిపోయినరు 30,000 మెజార్టీతోని నిన్ను ఈ రోజు నీ అహంకారానికి, నీకు ఈరోజు అహంకారానికి అదొక పరాకాష్ట అని చెప్తా ఉన్నా. ఇప్పటికన్నా ఇటువంటి మానుకో, లేదంటే నీకు తగిన బుద్ధి చెప్తామని నేను నిర్మల్ కాంగ్రెస్ తరఫు నుంచి నేను చెప్తా ఉన్నాను. జై కాంగ్రెస్.